సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ మనము ఇదొక్క మిస్టేక్ అనేది చేస్తూ ఉంటాం. దీనివల్ల మన బాడీ అంతా షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. సో అది ఏంటంటే, చాలామంది పిల్లలకి పాలు ఇవ్వడానికి ఫ్రీగా ఉండాలి అనేసి ఓన్లీ నైటీ వేసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ కింద ఏదైనా ప్యాంట్ అలాంటిది వేసుకున్నా కానీ పైన మాత్రం చాలా ఫ్రీగా ఉంచుతూ ఉంటారనమాట. సో ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీ షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో చెస్ట్ అనేది మనకి హెవీ అయిపోతూ ఉంటుంది. 32 ఉన్న వాళ్ళకి 36, 38 వరకు కూడా బ్రా సైజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు సైజ్ అనేది చేంజ్ చేసుకోండి. సో ఒక నెంబర్ ఎక్కువనే ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు 34 బ్రా అయితే 36 వేసుకోండి. మీరు వేసుకుంటే మీకు కూడా తీయడానికి, ఇప్పడానికి, పాలు ఇవ్వడానికి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో ఇలా మీరు ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ బ్రా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ అనేది ఆ టైంలో ఎక్కువగా సాగుతుంది అనమాట, హెవీ అయిపోతుంది. అండ్ చెస్ట్ కూడా చాలా బరువుగా ఉంటుంది కాబట్టి ఆ బరువుగా ఉన్నది సాగిపోతుంది. సో పాలన్నీ ఇచ్చేది అయిపోయాక మనకి బ్రెస్ట్ అనేది మళ్ళీ పైకి రావడానికి చాలా టైం పడుతుంది. కొంతమందికి రాదు, ఇంకా అలానే ఉండిపోతుంది. సో ఖచ్చితంగా డెలివరీ అయిన నెక్స్ట్ ఒక 1 వీక్ అయితే వదిలేసేయండి. హాస్పిటల్లో ఉంటాము అండ్ పెయిన్ఫుల్గా ఉంటాం కాబట్టి దాని తర్వాత నుంచి 1 వీక్ తర్వాత నుంచి ఖచ్చితంగా బ్రా అనేది మీరు వేసుకోవాలి. వేసుకుంటేనే మీ చెస్ట్ అనేది జారకుండా ఉంటుంది. కరెక్ట్ షేప్లో, కరెక్ట్ పొజిషన్లో మన బాడీ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ 1 వీక్ తర్వాత నుంచి పొట్టని, చెస్ట్ని, ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే మాత్రం ఇన్ ఫ్యూచర్లో మనకి ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎలాంటివి చేసినా కానీ మన షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో వెయిట్ అనేది తగ్గుతుంది ఎక్సర్సైజ్లో, కానీ ఈ బాడీ షేప్ అనేది యథావిధిగా రావడానికి చాలా టైం పడుతుంది. సో అలా పట్టకుండా మనం ముందే జాగ్రత్తగా ఆఫ్టర్ డెలివరీ బెల్ట్ పట్టి వేసుకోవడం, బ్రా వేసుకోవడం ఇలాంటివి చేస్తే చెస్ట్ అనేది కిందికి జారకుండా ఉంటుంది. అండ్ ఎక్కువగా కూడా మనం వర్కౌట్స్లో బాడీని ఫిట్గా ఉంచుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ మీరు 3rd మంత్ లోపు వరకు ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలి. మీరు 1 ఇయర్ తర్వాత మీరు వేసుకోకపోయినా మీ బాడీ షేప్ అవుట్ అవ్వదు. ఎందుకంటే చెస్ట్ బరువుగా ఉండదు కాబట్టి అప్పుడు సాగే గుణం అనేది తక్కువగా ఉంటుంది బాడీకి. 1 ఇయర్ లోపు బాడీ పచ్చిగా ఉంటుంది కాబట్టి మీరు ఈ మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది, బాడీ షేప్ అవుట్ అయితే అవుతుంది. సో ఇప్పటి నుంచైనా, ఇప్పుడు ఒకవేళ 3వ నెల అనుకోండి, మీకు ఈ టైంలోనైనా మీరు వేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం అన్న రిజల్ట్ అనేది బెస్ట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ మన బాడీని షేప్ అవుట్ కాకుండా చూసుకుంటేనే మంచిది అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో రేపటి వీడియోలో ఈ జాగ్రత్త అయితే మీరు ఇప్పటికీ తీసుకోండి. రేపు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూశారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.